మొత్తానికి ఇటు లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనలో అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. కేటీఆర్ ప్రోద్బలంతోనే దాడి చేశామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏకంగా ఒప్పుకున్నారు కూడా. రిమాండ్ రిపోర్టులో కూడా ఇదే ఉంది. అయినా సరే కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? తగిన సాక్ష్యాలు ఉన్నా మాజీ మంత్రిని అరెస్ట్ చేయటంలో తాత్సారం ఎందుకనే అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. విధుల్లో ఉన్న కలెక్టర్ వంటి కీలక అధికారిపై దాడి చేశారని నిరూపితం అయినా సరే పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన ఘటనలో అన్ని ఆధారాలు కూడా కేటీఆర్ వైపు కనిపిస్తున్నాయి. ఇటు కేటీఆర్ ప్రోద్బలంతోనే దాడి చేశామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు కూడా. రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇదే రాశారు పోలీసులు. అయితే రిమాండ్ రిపోర్ట్లో అంత క్లియర్ గా పట్నం నరేందర్ రెడ్డి ఇటు కేటీఆర్ ప్రోద్బలంతోనే అన్ని ప్లాన్ చేశాము అని చెప్పినా ఇప్పటి వరకు కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది తెలంగాణ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? తగిన సాక్ష్యాలు ఉన్నా సరే మాజీ మంత్రిని అరెస్ట్ చేయడంలో ఇంత తాత్సారం అసలు ఎందుకు చేస్తున్నారు అనే అంశంలో తెలంగాణలో పెద్ద క్వశ్చన్ గా మారింది. పొలిటీషియన్సే కాదు, డైరెక్ట్ గా ప్రజలు కూడా ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అక్కడ లగచర్లలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అప్పట్లో అందరినీ రైట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, లగచర్లలో డైరెక్ట్ గా ఏదైతే ఘటన జరిగిందో దాంట్లో కేటీఆర్ హస్తం ఉందనేది ఫస్ట్ నుండి అందరూ చెప్తున్న మాట. ఇప్పుడు డైరెక్ట్ గా రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. అయినా సరే కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోవటం మనం ఎలా చూడాలి? లగచర్ల కుట్ర కేసుల్లో అటు కేటీఆర్ వెనకాల ఉన్నాడని ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా అటు కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. నరేందర్ రెడ్డి అటు నిందితుడు సురేష్ తో 84 సార్లు మాట్లాడారు. దాడి జరిగిన రోజు కేటీఆర్ కి అటు నరేందర్ రెడ్డికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డులను కూడా పోలీసులు సేకరించారని తెలుస్తుంది. అందులో కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎంత దూరమైనా వెళ్ళండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మనం దాడి చెయ్యాలి, ప్రభుత్వానికి అస్థిరపరచాలి అంటూ అటు నరేందర్ రెడ్డితో చెప్పిన మాటల ఆడియోను కూడా పోలీసులు సేకరించారు. ఇప్పటికే అందుకే కేటీఆర్ చేసిన కుట్ర బట్టబయలైపోయింది. తాను చేసిందంతా కూడా పోలీసులకు తెలిసిపోయిందనే భయం కేటీఆర్ ను కూడా వెన్నాడుతుంది. అందుకే కార్యకర్తల్ని రెచ్చగొట్టి రాత్రంతా కూడా తన ఇంట్లో ఒక 2 ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావు తదితరులందరూ కూడా ఇంట్లోనే పెట్టుకున్న కార్యకర్తలందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఆధారాలు లభ్యమైనాయి. కేవలం లగచర్ల కేసే కాదు, అంతకుముందు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కూడా కేసీఆర్ అడ్డగోలుగా దొరికిపోయారు. 55 కోట్లు ఇతర దేశానికి చెందిన కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేశారు ఎలాంటి అనుమతులు లేకుండా. ఆ కేసులు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. అందులో ఆధారాలు లభ్యమైనవి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నిన కేసులో కూడా కేటీఆర్ కు వ్యతిరేకంగా ఆధారాలన్నీ లభ్యమైన ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన అక్రమంగా నిర్మించుకున్న జన్వాడ ఫామ్ హౌస్ పైన అది అక్రమం అని నిరూపించడానికి అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేస్తే ఆయనను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎటువంటి సెక్షన్లు పెట్టారో అవంతా కూడా తెలంగాణ సమాజం గమనించింది. నిర్బంధకాండ 10 సంవత్సరాల పాటు ఆడిందే ఆటగా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ఇప్పుడు కూడా అదే చేయాలనుకుంటున్నారు. అటువంటి వ్యక్తుల్ని ఎందుకు విడిచిపెడుతున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు ఎన్ని ఆధారాలు లభ్యమైనా పోలీసు అధికారులు ఎందుకు ముందుకెళ్లడం లేదనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. తాను వాళ్ళని అనుకుంటే ఎప్పుడోనే నేను అరెస్ట్ చేయించేవాడిని, కానీ నా పద్ధతి అది కాదు. ప్రజాస్వామ్యతంగా ఆ దర్యాప్తు సంస్థలు వాటి పని వాటిని చేస్తున్నాయంటూ చెప్పారు. అదే విధంగా పోలీసులు కూడా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కేటీఆర్ ను అరెస్ట్ తప్పదనే
సంకేతాలు అయితే పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. అదే విషయం కేటీఆర్ కు తెలిసే కొంత అరెస్టు భయం పట్టుకుంది. ఇటీవల కాలంలో అటు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కూడా అరెస్టు వ్యవహారం పైన కేటీఆర్ స్పందించారు. తనను అరెస్టు చేస్తే 3 నెలలు జైల్లో ఉంటా, స్లిప్ గా తయారు చేసి పాదయాత్ర చేస్తానంటూ చెప్పారు. అదంతా కూడా ఆయనను నేను ఆ కేసుల్లో దొరికిపోయాను అనేది తెలిసే ఆ మాట అన్నారనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు పోలీసుల సహకారం పైన మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అటు ప్రజలు కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి వెంటనే ఎంతటి వారినైనా వదలకుండా అరెస్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు కేటీఆర్ ఇన్ని రకాలుగా దొరికిపోయి ఇన్ని ఆధారాలు లభ్యమైన ఎందుకు జాప్యం జరుగుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. థ్యాంక్ యూ పవన్.